భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి మహారాష్ట్రలోని నాసిక్కు భారీ కంటైనర్లో తరలిస్తున్న 2,40,00,000 రూపాయల విలువైన గంజాయిని చించుపల్లి పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి 4గురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఏడాది 73 గంజాయి కేసులు నమోదు కాగా 6 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 408 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి 2,04,00,000. దీంట్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేసాం. ఇది చింతూరు అవుట్స్కట్స్ నుంచి నాసిక్ మహారాష్ట్రకి వెళ్తుంది. దీంట్లో ఇంకా సప్లయర్స్ రిసీవర్స్ ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ తేలుతుంది. సో ఇప్పటివరకు ఈ 4 మెంబర్స్ని, అదేవిధంగా దీంట్లో ఒక లారీ, అదేవిధంగా ఒక 2 వీలర్, 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2025 ఇయర్లో సుమారు 6,000 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ చూసుకుంటే 2026లో 11 కేసెస్ రిజిస్టర్ అయ్యి సుమారు 650 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్, అదేవిధంగా తెలంగాణ పోలీస్ కూడా ఈ డ్రగ్ రహిత సమాజాన్ని సృష్టించడంలో మంచి పాత్ర పోషిస్తుందని